హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గారెలు వండిపోతున్నాను ఫ్రెండ్స్. ఇది పొట్టుపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక గ్లాసు. దాంట్లోకి ఒక అంగుళం ముక్క అల్లం, ఒక 3-4 పచ్చిమిర్చి. ఘాటుగా లేవు ఫ్రెండ్స్. ఇది మసాలా వడ. మామూలుగా అయితే ఉప్పు జీలకర్ర వేసి పట్టేస్తే అది టిఫిన్కి పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది. అలా తినరు ఇక్కడ. మా ఇంట్లో కొద్దిగా ఘాటు తగలాలి, అందుకని అల్లం పచ్చిమిర్చి వేసాను. దాంట్లోకి జీలకర్ర, ఈ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి గారెలు చేస్తాను ఫ్రెండ్స్. మసాలా వడ అంటారు, గారెలు అంటారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు పిలుస్తారు. ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఉప్పు అయితే పప్పు ఆడిచ్చేటప్పుడే వేసేసాను ఫ్రెండ్స్. ఉప్పు చూసి తగ్గితే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వేసాను, మరి ఎందుకంటే పప్పుకైతే సరిపడా వేసాను, కానీ మళ్ళీ ఉల్లిపాయలు, కొత్తిమీర ఇట్లా అన్నిటికి కావాలి కదా. ఇలాగైతే గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకొని ఇలా కలిపి బాగా 1 నిమిషం పక్కన పెట్టుకొని, కొద్దిగా లూజ్గా ఉందనుకోండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడిపోతుంది. ఇది 1 నిమిషం నేనైతే చేతులు కడుక్కొని నూనె కాగిన దాకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నూనె పెట్టాను ఫ్రెండ్స్. వేడైందో లేదో అని వేసాను. ఇది పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో అన్నీ వేసాను. ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్, కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నా, 2 రెబ్బలు కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం చేయి తడి చేసుకొని ఇలాగా ఉండలు చేసుకొని ఇలా వేసుకోవటమే ఫ్రెండ్స్. మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇలా నూనెలో వదిలేసుకోవటమే. కడాయిలో ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవటమే ఫ్రెండ్స్. మాది చిన్నదే కదా, నాకు నూనె ఎక్కువ కనపడాలంటే ఇదే వాడతాను. దీనికి 35 ఇండస్ట్రీ అంటారు కదా, అలాగా దీనికి 35 ఇయర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది కొని. అందుకని దీంట్లోనే నాకు బాగా అలవాటు. అన్నీ దీంట్లోనే వేస్తాను. ఎప్పుడన్నా మొన్న ఒకసారి పూరి మాత్రం కళాయి మార్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద పూరీలు చేశాను. నూనె పొంగిపోద్దని దాంట్లో వేసాను. ఒక వాయి అయితే తీసుకున్నాను, క్రిస్పీగా ఉంటాయి వాడలో. చూసారా ఎంత కమ్మట వాసన వస్తుందో ఫ్రెండ్స్. మీకు చూపించగలను కానీ వాసన అనేది నేను చెప్పలేను కదా, అంత మంచిగా. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు కాకుండా అల్లం వెల్లుల్లి పేస్టే నోటికి వచ్చేస్తుంది. ఎప్పుడు గబగబా అనేస్తాను కదా. అల్లం పచ్చిమిర్చి అనబోయి అల్లం వెల్లుల్లిపాయ అంటున్నాను. అల్లం పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసాను కదా. జీలకర్ర ఎక్కువ వేసాను. ఎంత మంచి వాసన వస్తుందంటే. ఇది శనక్కాయ పచ్చడి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏదన్నా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. నేను మండే ఎక్కువ దీన్ని చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే సండే వండుకున్న ఫ్రై ఏదో కూర ఉంటుంది, నాన్ వెజ్, దాంట్లో బాగుంటాయి కాబట్టి చేసేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి. ఇవి అనుకో 2 తింటారు ఫ్రెండ్స్. చిన్నవి అనుకో స్టవ్ ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారుగా మా ఇంట్లో టిఫిన్ ఇయ్యే ఫ్రెండ్స్, గారెలు, మసాలా గారెలు అంటారు. టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టేశాను ఫ్రెండ్స్. ఎవరు 1 తింటారా 2 తింటారా అనేది వాళ్ళ ఇష్టం. ఇది కూడా శనక్కాయ, కొత్తిమీర వేసి చేశాను ఫ్రెండ్స్. పచ్చడి కూడా బాగుంటుంది. ఇదిగో చూడండి చికెన్ కర్రీ. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్పెషల్ మండే టిఫిన్ ఫ్రెండ్. ఇది సండే చికెన్ కర్రీ, మండే గారెలు. టిఫిన్కి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.